చూసింది పులి. అయితే పులిని కలవడంతో చీమ నోటి నిండా రక్తం అయింది. ఆ నోటితోనే అతను పుట్ట వైపు కదిలింది. దారిలో కొన్ని ఏనుగు పిల్లలు మూతికి రక్తం ఉన్న చీమను చూసి భయపడి పారిపోయాయి. ఆ చీమ తన పుట్టలోకి దూరి మిగతా చీమకి విషయం చెప్పింది. ఇంతలో పుట్ట బయట పులి గర్జించసాగింది. ఆలోచించగా వాటికి ఒక ఉపాయం తట్టింది. పులిని కరిచిన చీమ నోటికి ఉన్న రక్తం చూసి భయంతో పారిపోయిన ఏనుగు పిల్లలు వాటికి గుర్తొచ్చాయి. పులిని భయపెట్టాలంటే అదే మార్గం అని చీమ నోటికి ఎర్రంగు పూసుకొని పుట్టపైకి వచ్చాయి. వాడి నోటికి అంటుకున్న రంగును చూసి రక్తం అనుకొని పులి భయపడిపోయింది. ఇంతలో పులి మేలుకో వచ్చింది. బాబోయ్, ఇదంతా కళ. పొద్దున చీమల పుట్ట మీద అడిగేస్తే